హాయ్. స్మార్ట్ వాచ్ మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఓపెన్ చేసి మనకి ఒక 3 months అవుతుందంట ఈ షాప్. ఈ 3 months తర్వాత అసలు ఇక్కడ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మేము అంటే మంత్లీ 3 నెలలకు ఒకసారి మేము చెక్ చేయడానికి వస్తుంటాం షాప్స్. ఈ షాప్ చేయడానికి వచ్చినప్పుడు ఈ షాప్ యొక్క బిజినెస్లో ఎలా ఉందో చూడవచ్చు మన షాప్లోకి వెళ్తే. ఛత్తీస్గఢ్ రాయ్గర్లో ఈ షాప్ అండి మనకి. ఛత్తీస్గఢ్ రాయ్గర్ ఇది టీవీ టవర్ రోడ్ అండి. టీవీ టవర్ రోడ్ అంటారు దీనికి ఇక్కడ ఈ ఏరియాకి. సో మనకి ఈ ఏరియాలో మనం స్మార్ట్ వాచ్ని స్టార్ట్ చేయడం, స్మార్ట్ వాచ్ పెట్టడం అది. సో ఇది వచ్చి బేసిక్ ప్రాజెక్ట్ అండి. ఇది బేసిక్ ప్రాజెక్ట్లో మనం జస్ట్ ఎల్జీ స్టాకర్ వాషింగ్ మిషన్ ఒకటి, ఒక స్టీమ్ ఐరన్ సెటప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎల్జీ స్టాకర్ వెర్షన్లో మనకి ఏదో షాప్ సెటప్ ఇలా ఈ విధంగా వస్తుంది. మనకి ఒక కౌంటర్ సెటప్ ఇలా ఈ విధంగా వస్తుంది. కౌంటర్ సెటప్ మనకి వీళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్ మనకి బేసిక్ సెటప్ పెట్టిన తర్వాత వీళ్ళకి బిజినెస్ పెరిగింది. బిజినెస్ పెరిగిన తర్వాత శారీస్ ఎక్కువ రావడం వల్ల వెళ్ళారంటే అడిషనల్గా శారీ రోలింగ్ మిషన్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది, ఈ శారీ రోలింగ్ మిషన్. సో అయితే ఇది ఒక 3 monthsలో మనకి షాపు ఎలా ఉందంటే మీరు చూడొచ్చు. ఫుల్గా హెవీ మంచి బిజినెస్, మంచి మార్కెట్లో హెవీ ఫ్లోటింగ్లో ఉన్నది బిజినెస్. అంటే డైలీ చూసుకున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఈ షాప్ వచ్చి 10,000 నుంచి 12,000 పడుతుంది షాప్ మార్కెట్. బ్లాంకెట్స్, జనరల్ క్లాత్ వీళ్ళు ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు వీళ్ళు మార్కెట్లో. అంటే వీళ్ళు బేసిక్ ప్రాజెక్ట్ అని ఎక్స్పెక్ట్ చేసి పెట్టారు బిజినెస్. బట్ ఇది బికమ్ ఇదేంటంటే హెవీగా ఫ్లో పెరిగిందండి. ఈ డిమాండ్ హెవీగా ఉండడం వల్ల ఈ లెహెంగాలు అనేసి కోట్లు, జాకెట్లు, బ్లాంకెట్స్, ఇవి స్టీమ్ ఐరన్ పర్పస్కి వచ్చిన బట్టలు, ఇప్పుడంతా ఇవి పార్టీ వేరు, శారీస్, పట్టు శారీస్, ఈ విధంగా మనకి ఈ విధంగా మొత్తం ఫ్లో డైలీ ఉండడం వల్ల ఫ్లో ఈ విధంగా వీళ్ళు పెట్టింది ఏంటంటే 400 SFT స్క్వేర్ ఫీట్స్లో పెట్టారు చిన్న షాప్. స్టార్టింగ్ బేసిక్గా స్టార్ట్ చేశారు. బట్ బికమ్ ఇది ఏమైందంటే బిజినెస్ హెవీ ఫ్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు నెక్స్ట్ కన్సర్న్ ఏంటంటే వీళ్ళు దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్ చేయమన్నారు. సో మనకి షాప్ ఇంటీరియర్ ఈ విధంగా వస్తుంది. ఇది బేసిక్ సెటప్ కాబట్టి సింపుల్గా మనం సెటప్ చేస్తాం. జస్ట్ రిసెప్షన్ ఏరియా, ఒక కస్టమర్ రిసీవ్ చేసుకోవడానికి సోఫా సెటప్ చేస్తామని ఈ విధంగా ఉంటుంది స్టోర్. మనకి ఎక్కువ శాతం మనకి వచ్చేది జనరల్ పట్టు శారీస్ అని, లెహంగాలు, లాంగ్ డ్రెస్లు, బ్లాంకెట్, ఇవి ఎక్కువగా మెయిన్. ఇప్పుడు ఇంటికాడ రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా ఇది మనకి ఇలాగే ఫ్యాన్సీ వేరు, కోట్లు, బ్లాజర్స్, ఈ టైప్లో మనకి డైలీ ఫ్లోటింగ్ ఉంటుందండి. సో అయితే ఇప్పుడు వీళ్ళు మార్కెట్ అంతా కూడా వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ ఉన్న ప్రొడక్షన్ ఈ బట్టలంతా కూడా ఓన్లీ ఒక 10 kg వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్తో ఈ స్టాకర్ మోడల్తో మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఏంటంటే మిషనరీని ఎక్స్పాండ్ చేయడానికి ఇది మిషనరీ యాడ్ చేస్తున్నారు. సో వాళ్ళు వెళ్ళేది 25 kg వాషింగ్ కెపాసిటీ వాషింగ్ మిషన్స్ మీద వెళ్తున్నారు. ఇలా ఉంటుందండి మనకి చిన్న బేసిక్ బిజినెస్తో మనం ముందు స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ స్టార్టింగ్ చేసుకున్న తర్వాత అది బిజినెస్ ఎలా ఉంటుంది తర్వాత చూసుకొని దాన్ని బట్టి మనం మిషనరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, సేల్ చూసుకోవచ్చు. వాషింగ్ ఇతనే చేసుకుంటాడు, స్టీమ్ ఐరన్ ఇతనే చూసుకుంటాడు, శారీ రోలింగ్స్ కూడా ఇతనే చూసుకుంటాడు. కౌంటర్లో వచ్చేటప్పటికి ప్రస్తుతానికి షాప్ ఓనర్ ఆయన కౌంటర్లో ఉంటుంటారు. ఆయన ప్లస్ ఈ అబ్బాయి ఇద్దరు కలిసి చూసుకుంటారు షాప్ని. పెద్దగా వాళ్ళు ఇంకా మ్యాన్ పవర్ మీద కూడా ఏమి ఇన్వెస్ట్మెంట్ ఏం చూసుకోలేదు. ఒక పర్సన్స్తో వాళ్ళు పర్ డే వచ్చేటికి 10,000 వరకు కూడా మార్కెట్, డైలీ మార్కెట్ 10,000 వాళ్ళు కవర్ చేస్తున్నారు అండి. అసలు కిतना कपड़ा डेली तुम स्टीम आयरन में कर सकते हैं एक दिन में 200 पीस आराम से पर डे। डेली लाइक बिजनेस कितना चल रहा है अप्रॉक्सीमेटली लाइक एवरी डे चलता है 10,000 मिनिमम होता है 10,000। वो लॉन्ड्री आयरन का कपड़ा आता है ज़्यादा? बहुत सारा आता है, बहुत सारा आयरन के भी आता है, ड्राई क्लीनिंग का भी आता है, लहंगा साड़ी सब आता रहता है। एक मशीन है, एक ही मशीन से सब होता है। संभालना अकेला सब संभाल रहा है, हम तो पूरा संभाल रहा है अकेला। థ్యాంక్ యూ అసలు. సో ఇలా ఉంటుందండి డైలీ మనకి రెగ్యులర్గా డైలీ మార్కెట్లో ఇవి ఎక్కువ శాతం వచ్చేవంతా బ్లాజర్స్ అనేవి, ఇలాంటి షేర్వాణి షర్ట్స్, కోట్లు, ఫ్యాన్సీ వేరు, శారీస్. ఇంకా వీళ్ళు సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోలేదు. ఇంకా ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల పాపం వీళ్ళు మేనేజ్ చేయలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రీసెటప్ వితిన్ 3 monthsలో ఉన్నారు. ఇలా మనకి వింటర్ జాకెట్స్ అనేసి, లెహంగా అనేసి, ఇవి ఈ విధంగా ఉంటుంది మార్కెట్ మనకి.